పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. అన్నదాతలకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. అన్నదాత పథకానికి చంద్రబాబు కోత విధించారు. కేవలం 5,000 రూపాయలు మాత్రమే రేపు విడుదల చేయనున్నారు. పథకం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 40,000 రూపాయలకు గాను కేవలం 5,000 మాత్రమే ఇవ్వనుంది ప్రభుత్వం. గతేడాది ఖరీఫ్, రబీ డబ్బులు మొత్తం ఎగనామం పెట్టేసింది. 7 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసాలో కోత విధించింది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 53.58 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరగా చంద్రబాబు ప్రభుత్వం 46.85 లక్షలకు లబ్ధిదారులను తగ్గించేసింది. గత ఏడాది పూర్తిగా 20,000 ఎగనామం పెట్టింది ప్రభుత్వం. ఈ ఏడాది కేవలం 5,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి 20,000 ఇస్తామని మెలుకు పెడుతున్నారు. గతేడాది రైతులకు 10,800 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కేవలం 2,342 కోట్లు మాత్రమే విడుదల చేస్తోంది. 20,000 ఇస్తామని 5,000 ఇవ్వడం, దాంతో పాటుగా గత ఏడాది అసలే ఇవ్వకపోవడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి. ప్రతి పథకం ఇప్పటికే అమలు చేసేసామని ఆ మధ్య అచ్చెన్నాయుడు చెప్పారు. ఇప్పుడు చూస్తున్నాం గత ఇయర్ ఇవ్వలేదు, ఈసారి ఇచ్చే దాంట్లో కూడా కేవలం 5,000 ఇస్తామని చెప్తున్నారు. ఇది ఏ పథకానికైనా సరే ఎన్నికల ముందు ఒక మాట చెప్పి తర్వాత ఎన్నికల తర్వాత మాట మార్చడంలో ఆరితేరిపోయినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా అదే విధానాన్ని అవలంబిస్తుంది. అన్నదాత సుఖీభవ పేరుతో అన్నదాతలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు ప్రభుత్వం. రేపు ఈ పథకానికి సంబంధించి విడుదల చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. జీవో నెంబర్ 33 ఇచ్చింది. జీవో నెంబర్ 33 ప్రకారం రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 5,000 రూపాయలు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ చేస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే వాస్తవానికి గత ఏడాది ఇవ్వాల్సినటువంటి మొత్తం ఖరీఫ్, రబీ మొత్తానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున దాదాపుగా 54 లక్షల కుటుంబాలు రైతులు లబ్ధిదారులు ఉన్నారు. అందులో 10,800 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టింది. ఈ ఏడాది పూర్తి స్థాయిలో ఇవ్వకుండా విడతల వారీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం రేపు ఆ తొలి ఇన్స్టాల్మెంట్లో 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. కేవలం 2,342 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. వాస్తవానికి అయితే 40,000 రూపాయలు ఇవ్వాల్సింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5,000 ఇస్తుంది. అదేవిధంగా ఎన్నికల్లో ఇప్పుడు ఇస్తున్నది కాకుండా స్వయంగా 20,000 రూపాయలు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 ఇచ్చేటువంటి 6,000తో కలిపి 20,000 ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కలిపి అంటే 6,000 పోతే కేవలం 14,000 ఇస్తామని, అది కూడా ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్తారు. ఇది ఇంకొక వైపు లబ్ధిదారులు కూడా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 53,58,000 కుటుంబాలు లబ్ధి పొందాయి రైతు భరోసా పథకం ద్వారా. కానీ ఇప్పుడు వచ్చేసరికి నిన్ననే ఆ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఒక జాబితాను ఫైనలైజ్ చేశారు. అందులో కేవలం 46,85,000 కుటుంబాలకు సంబంధించి మాత్రమే అందిస్తామని చెప్పారు. అంటే ఇక్కడ దాదాపుగా 7 లక్షల మంది రైతులకు కోత పెట్టారు. ఇంకొక వైపు గత ఏడాది ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తారని రైతులు ఇప్పటివరకు ఆశగా ఎదురు చూశారు. ఎందుకంటే గత ఏడాదిలో ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. రైతులు పంటలు ధ్వంసం చేసుకునేటువంటి పరిస్థితి, మామిడి దగ్గర నుండి పొగాకు దగ్గర నుండి ఇప్పుడు ఆఖరికి ఉద్యానవన పంటలకు కూడా దేనికి కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. ఇంత సంక్షోభం ఉన్నటువంటి రైతుకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మేరకు ఆ రైతు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసిన మేలు జరిగేది. కానీ ఇప్పుడు ఒకవైపు 7 లక్షల మంది రైతులు కోత వేయడం, కేవలం 5,000 రూపాయలు మాత్రమే విడుదల చేయడం, రాబోయేటువంటి రోజుల్లో కూడా కేవలం 14,000 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిపి ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి గత ఏడాది పూర్తిగా ఎగనామం పెట్టింది. సో ఇతర పథకాలలాగే అన్నదాత సుఖీభావ కూడా కోత వేయడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.